అందరు హామీలు ఇస్తున్నారన్న. మేము దివ్యాంగుల గురించి మేము బాగా తిరుగుతున్నాము. మాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే 4000 నుంచెల్లి ఇంకో 2000 పెంచి మీకు డిసెంబర్లోనే మేము 6000 పింఛన్ ఇస్తామని చెప్పేసి దొంగ హామీలు ఇచ్చారు వాళ్ళు. కాబట్టి మేము హామీల గురం మాకు ఇప్పుడు ప్రతి ఒక్క దివ్యాంగునికి ఒక్కొక్కరికి బాకీ 46,000 రూపాయలు బాకీ ఉన్నాడండి ఒక్క దివ్యాంగునికి. ఎందుకంటే వాళ్ళ గురువు కూడా ఉన్నాడుగా, పక్క రాష్ట్రంలోనే ఉన్నాడు సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన ఇచ్చాడు. ఆయన వాళ్ళకి 6,000 రూపాయలు ఇచ్చాడండి. ఇచ్చుడు కూడా కాదు, వాళ్ళు వచ్చేసరికి కూడా 3 నెలలు కూడా లేట్ అయినా కానీ ఆ 3 నెలల పైసలు కూడా వాళ్ళు లెక్క చేసి కూడా ఒక్కొక్క దివ్యాంగునికి 7,000 రూపాయలు మా మధ్యలో బాకీ ఉన్న పైసలు కూడా తీసి ఇచ్చాడండి. అట్లాంటి వాళ్ళ గురువును చూసి నేను నేర్చుకోమని చెప్పండి. మా దివ్యాంగులు చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారండి. కాబట్టి మాకు కూడా ఉచిత బస్సు ఇచ్చాడు అన్నాడు. దివ్యాంగ ఓన్లీ మహిళలకు ఇచ్చిండు. మహిళలకు ఇచ్చినప్పుడు మా దివ్యాంగులు కూడా ఇస్తా అని చెప్పాడండి. మా దివ్యాంగులు ఏం పాపం చేశారండి? మా దివ్యాంగులు కూడా ఉచిత బస్సు ఇవ్వచ్చు. మాకు హామీలు బాగానే ఇచ్చాడండి. 6 గ్యారంటీలు అని ఇచ్చాడు. 6 గ్యారంటీలలో పక్కా ఇండ్లు అని ఇచ్చాడు. పక్కా ఇండ్లు కూడా ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదండి. మాకు పక్కా ఇండ్లు అని చెప్పాడు. వసతి గృహం కల్పిస్తా అని చెప్పాడు. మాకు శిశు సంక్షేమ అంటే మా శాఖను కూడా వేరే దాంట్లో విలీనం చేస్తామని చెప్పేసి అది కూడా ఇప్పటి వరకు కూడా సపరేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు సపరేట్ కూడా చేయలేదండి. మా మాజీ చైర్మన్ ఉన్నప్పుడు వాదేవరెడ్డి గారు మా గురించి బాగానే చేశాడు. మాకు బండ్లు కూడా ఇస్తామని చెప్పారండి. మీకు బండ్లు ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా అప్లికేషన్ పెట్టుకొని కూడా 4-5 నెలలు అవుతుందండి. ఏదన్నా అనేసరికి మాకు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పేసి మా దివ్యాంగులను చాలా ముప్పతిప్పలు పెడుతున్నాడండి. 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు మీకు ఎందుకు మేము అధికారంలో రాగానే ఇస్తామని చెప్పేసి దొంగ హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలో ఎక్కిన రేవంత్ రెడ్డి గారు మా దివ్యాంగుల ఉసురు తలిగి నాశనం అవుతాడండి. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సాక్షాత్తు రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి వచ్చి మరి ఇదంతా కూడా ప్రచారం చేయడంతో జరుగుతూ ఉంది. మరి మీకు ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు? మరి మీకు ఎదురుపడినప్పుడు మీరు ప్రశ్నించడం లేదా? మేము అడిగామండి. మేము ప్రశ్నించినాం కూడా. దివ్యాంగులం ఏం పాపం చేసినాం సార్ అని చెప్పేసి ఒక మంత్రి దగ్గర కూడా మేము వెళ్ళి అడిగితే ఏం లేదండి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మాకు అన్నీ ఇట్లా అవే అయిపోయినాయి. ఇప్పుడు డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర. డబ్బులు రాగానే మేము చేస్తాం మీకు, కానీ ఇప్పుడు మా దగ్గర లేవు. మేము హామీలు ఇచ్చినాం కానీ మా దగ్గర లేవు ఇప్పుడు డబ్బులు అని చెప్పేసి మా దివ్యాంగులను మభ్యపెడుతున్నారు. అందుకనే మేము ఈ రోజు కూడా ఈ జూబిల్స్కి రావడం జరిగింది. సునీతక్క కూడా మనం ప్రచారం చేయాలని చెప్పేసి మా దివ్యాంగుల ఇళ్లకు గడపకు వెళ్తున్నామండి. మేము గడపకు వెళ్తే వాళ్ళు ఫస్ట్ మేము అడగక ముందుగా మేము బీఆర్ఎస్ పార్టీకే సునీతమ్మకే ఇస్తాం, మాకంటి సునీతమ్మకి ఇస్తామని చెప్పేసి వాళ్ళు హామీలు ఇస్తున్నారండి. మాకు ఎందుకంటే మాకు ధైర్యంగా కూడా ఉండదు. ప్రజలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తున్నారండి. ఇప్పుడు ఆల్రెడీ ఆమె చాలా మెజార్టీతో గెలుస్తుంది కంపల్సరీ. ఇంత మెజార్టీ అనే కాదు, మేము కూడా దివ్యాంగులం ఇక్కడికి రావడం ఎందుకంటే మేము మెజార్టీ గురించి ఆమె గురించి పోరాడుతున్నామండి. అంటే మీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని చెప్పి మీరు బీఆర్ఎస్ కండా కప్పుకున్నారా, లేకుంటే ముందు నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీ? నేను పార్టీ అభిమాని అండి, ఇప్పుడు కాదు. నేను అప్పటి నుంచి కూడా వాళ్ళ అధికారంలో రాకముందు నుంచి కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ కండువా నేను అప్పుడే కప్పుకున్నానండి. మేము దివ్యాంగులకు అప్పటి నుంచి కూడా చేస్తున్నాం. మేము ఇప్పటికి కూడా అండి నా తరపు నుంచి కూడా నేను చాలామందికి మా అంబర్పేట నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే వచ్చేసి కాలేరు వెంకటేష్ అండి. నేను కూడా ఇప్పటికి కూడా ఫోన్ చేస్తే కూడా మా ఎమ్మెల్యే గారు ఫోన్ లేపి చెప్పండి భిక్షపతి గారు అని చెప్పేసి ఆయన మాకు చాలా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము అప్పటి నుంచి ఉన్నాం. ఆయన కూడా మా దివ్యాంగులకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఇది ఇంతవరకే ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మరి వృద్ధులకు కూడా వాళ్ళు అంటే 4,000 ఇస్తా అని చెప్పేసి 2,000 ఇవ్వడం అయితే జరిగింది. వృద్ధులు కొంతమంది మంత్రుల్ని జూపల్లి దగ్గర నుంచి కొంతమంది మంత్రులను కూడా ప్రచారానికి వచ్చినప్పుడు నిలదీసి అడగటం కూడా జరిగింది. అంటే మీరు దివ్యాంగులు అండ్ వృద్ధులు కూడా కలిసి చేస్తున్నారా, లేకుంటే మామూలుగా మీ వరకే సపరేట్గా ప్రచారం జరుగుతూ ఉంది? ఈ కార్డు ఏదో చూపించుకుంటాం. మేము సపరేట్గా కాదండి, మేము దివ్యాంగులము. మా దివ్యాంగుల సంఘం తరపు నుంచే మేము దివ్యాంగుల గురించి కూడా కలుస్తున్నాం, బయట వాళ్ళని కూడా కలుస్తున్నాం. మాకు ఒక బాకీ కార్డు అనేది ఉన్నదండి. ఈ కార్డు చూపించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి చేసింది, ఎట్లా చేసింది అని చెప్పేసి మేము ఇవి చూపించుకుంటూ ప్రజలకు కూడా చూపిస్తూ ఉన్నాం. నార్మల్ ప్రజలకు కూడా చూపిస్తూ ఉన్నాం. మా దివ్యాంగుల మా సంఘం తరపు నుంచి కూడా వీళ్ళందరూ వచ్చారండి. మేము వాళ్ళ తరపు నుంచే చేస్తున్నామండి. మరి ఇక్కడ గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గారిని గెలిపించడానికి మరి ఏ రకమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నాం? మేము ఆమెను చేర్పించడానికి కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిన ఒక బాకీ కార్డు అనేది ఇది ఉన్నదండి. మాకేం చెప్పారు వాళ్ళు, దివ్యాంగుల కార్పొరేషన్లోని టీసీపీ సెంటర్లను కూడా బలోపేతం చేస్తామని చెప్పారు. అది కూడా పక్కకు పెట్టారండి. మాకు మళ్ళీ ఇంకొకటి దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే ఇంతకుముందుకు టీఆర్ఎస్ పార్టీలో 1,00,000 రూపాయలు ఇచ్చారు. వీళ్ళు ఏం చెప్పారంటే మేము దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే ఇద్దరికి కూడా చెరొక 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ హామీలకు వచ్చారు. అది ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు. మాకు ఇవి దొంగ హామీలు ఇచ్చారండి. ఇవి మొత్తానికి ఇవన్నీ మేము చూపించుకుంటూ మాగంటి సునీతమ్మకు మేము సపోర్ట్ చేస్తున్నాం.